నవగ్రహాలలో గ్రహణాలకు కారకుడైన రాహువు ఒకప్పుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? అమృతం కోసం జరిగిన పోరాటంలో రాహు ఎలా పుట్టాడో ఆ పురాణగాథ ఇప్పుడు విందాం. పూర్వం దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగింది. సముద్రం నుండి అమృతం రాగానే రాక్షసులకు దక్కకుండా చేయడం కోసం మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు. దేవతలందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టి అమృతాన్ని పంచడం మొదలుపెట్టాడు. అయితే స్వర్భానుడు అనే ఒక రాక్షసుడు దేవతారూపం ధరించి మారువేషంలో వచ్చి సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో కూర్చున్నాడు. మోహిని అది గమనించకుండా స్వర్భానుడికి కూడా అమృతం పోసింది. అతను రాక్షసుడని గుర్తించిన సూర్యచంద్రులు వెంటనే విష్ణువుకు సైగ చేశారు. అప్పటికే స్వర్భానుడు అమృతాన్ని మృంగేశాడు. అది గొంతు దిగేలోపే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని విడిచి ఆ రాక్షసుడు తల నరికేశాడు. ఆ తెగిన తలభాగమే రాహువుగా మారింది. మొండం కేతువుగా మారింది. తన గురించి చెప్పినందుకు సూర్యచంద్రులపై పగ పెంచుకున్న రాహువు అప్పటినుండి వారిని మృంగడానికి ప్రయత్నిస్తుంటాడు. దాన్నే మనం గ్రహణం అంటాం. అలా స్వర్భానుడు అనే రాక్షసుడు అమృతం తాగి రాహుకేతువులుగా మారి నవగ్రహాలలో చేరాడు. నవగ్రహాలలో మోక్షానికి కారకుడు చివరగా చెప్పుకునే 9వ గ్రహం కేతువు ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం రాహవే నమః.